మెక్సికో ఈ జైల్లో ఇలా సీసీటీవీ కవరేజ్లో కనిపిస్తున్న వరల్డ్ ఫేమస్ ఇంకా డేంజరస్ డ్రగ్ డీలర్ అయిన ఈ పర్సన్ పేరు ఎల్ చాపో. తిన సెల్లో సీసీటీవీ కవరేజ్తో పాటు 24/7 ఒక సెక్యూరిటీ గార్డ్ తిన్ని వాచ్ చేస్తూ ఉంటాడు. తిన సెల్లో ఒక వెంటిలేషన్ వెంట్ లేదా ఒక విండో కూడా లేదు, జస్ట్ ఒక కార్నర్లో షవర్ ఏరియా తప్ప. కానీ ఇంత టైట్ సెక్యూరిటీలో కూడా తిరుగుతూ ఎల్ చాపో షవర్ ఏరియా దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాలేదు. 30 minutes తర్వాత డౌట్ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ సెల్ ఓపెన్ చేసి చూస్తే వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎస్కేప్ అయిపోయాడు. తను అసలు ఎలా ఎస్కేప్ అయ్యాడు, అసలు తిన డ్రగ్ లార్డ్ అని ఎందుకని పిలుస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో పీపుల్, వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ తరుణ్. 1957 మెక్సికోలో ఉన్న ఈ చిన్న ఏరియా బ్యాడ్రిగౌటోలో పుట్టిన ఎల్ చాపో ఒరిజినల్ పేరు జువాకిన్ జూమెన్. కానీ తరువాత తిన పేరుని ఎల్ చాపో అని మార్చేసుకున్నాడు. ఎల్ చాపోకి డ్రగ్స్ డీల్స్ కొత్తేం కాదు. చిన్న ఏజ్లోనే ఎల్ చాపోని వాళ్ళ ఫాదర్ వదిలేస్తారు. తర్వాత ఏం పని చేయాలో తెలియక డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాడు. తను 15 years ఆఫ్ ఏజ్ నుంచే డ్రగ్స్ ప్లాంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏదో ఒక రిమోట్ ఏరియా చూసుకొని అక్కడ ప్లాంటేషన్ చేసేవాడు. స్లోగా తను డ్రగ్ సెల్లింగ్లో ఎంత పాపులర్ అయిపోయాడంటే మెక్సికోలోనే పెద్ద డ్రగ్ లార్డ్స్ అందరూ తిన్ని వాళ్ళ టీంలోకి తీసుకోవాలనుకునేవాళ్ళు. 1970sలో తిను ఎల్ గురో ప్లామా అనే డ్రగ్ ట్రేడింగ్ గ్యాంగ్ జాయిన్ అయిపోయాడు. ఈ గ్యాంగ్లో తిను డ్రగ్ ట్రేడింగ్ ఆపరేషన్స్ చూసుకునేవాడు. అండ్ తిను వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉండేవాడంటే ఏ డీలర్ అయినా కొంచెం లేట్ అయితే తిను స్పాట్లో ఆ డీలర్ని షూట్ చేసి చంపేసేవాడు. 1980sలో తిను వరల్డ్లోనే ఆ టైంలో మోస్ట్ పాపులర్ డీలర్ అయిన ఎల్ పడ్రినో గెలాడో గ్యాంగ్ జాయిన్ అయిపోతాడు. అండ్ ఇది మెక్సికోలోనే ఉన్న బిగ్గెస్ట్ డ్రగ్ గ్యాంగ్. ఎల్ చాపోకి ఈ గ్యాంగ్లో కూడా లాజిస్టిక్ ఇంకా డ్రగ్ షిప్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసేవాడు. తన పని కొలంబియా నుంచి మెక్సికో వస్తున్న డ్రగ్స్ని మానిటర్ చేయడం. కానీ 1989లో గ్యాంగ్ లీడర్ గయాడోని ఏజెన్సీస్ అరెస్ట్ చేసేస్తారు. ఇంకా గ్యాంగ్ అంతా వ్యానిష్ అయిపోతుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఎల్ చాపో తన ఓన్ గ్యాంగ్ని ఫామ్ చేశాడు. అండ్ దానికి సిలోనోవా కార్టెల్ అనే పేరు కూడా పెట్టాడు. అమెరికాలో మోస్ట్లీ 2 ways నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఒకటి కరేబియన్ బార్డర్స్, రెండోది మెక్సికన్ బార్డర్స్. అమెరికన్ ఏజెన్సీ వాళ్ళ మెయిన్ ఫోకస్ కరేబియన్ బార్డర్ మీద పెట్టారు. అండ్ చాలామంది డీలర్స్ని కూడా అక్కడే అరెస్ట్ చేశారు. ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని ఎల్ చాపో డిఫరెంట్ ఛానల్స్ని యూజ్ చేసుకొని యూఎస్లో డ్రగ్స్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాడు. తిను చాలా టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ట్రేడ్ చేసేవాడు. మెటామాట్ఫర్మిన్, హీరోయిన్, ఇకాస్టీ, కొకైన్ ఇంకా మరువానా చాలా ప్రాఫిట్నిచ్చేవి. కానీ డ్రగ్స్ని యూఎస్లోకి పంపడం అంత ఈజీ కాదు. అండ్ దీనికోసం తిను చాలా క్లెవర్ టాక్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాడు. తిను స్టార్టింగ్లో ఎక్కువ స్మెల్ రాని డ్రగ్స్ని స్మగుల్ చేసేవాడు, యాజ్ లైక్ కొకైన్. వీటిని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, చిల్లీ పౌడర్స్ ఇంకా వెహికల్ రిమ్స్లో పెట్టి స్మగుల్ చేసేవాడు. అండ్ వీటిని పోలీస్ డిటెక్టివ్ డాగ్స్ కూడా పట్టుకోలేకపోయేవి. కానీ అన్ని డ్రగ్స్ ఇలా స్మగుల్ చేయడం అవ్వదు. దానికోసం తిను డ్రగ్స్ స్మగ్లింగ్ వరల్డ్లోనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాడు. అదే మెథడ్ ఆఫ్ టన్నల్స్. తిను మిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకునేవాడు. ఆ టన్నల్లో ఎలక్ట్రిసిటీ ఇంకా ఆక్సిజన్ సప్లై ఉండేలా చూసుకునేవాడు. అండ్ ఆ టన్నల్స్ని యూజ్ చేసుకుని తిను యూఎస్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. 1990sలో యూఎస్ ఏజెన్సీ ఎల్ చాపో ఫస్ట్ టన్నల్ దొరికినప్పుడు అది చూసి వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఆ టన్నల్ 300 feet పెద్దగా ఉంది. ఇంకా ఎలక్ట్రిసిటీ లైట్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉండేవి. టన్నల్ ఒక ఎండ్ వేర్హౌస్లో ఉండేది. అండ్ అది ఎల్ చాపో తాలూకా వన్ ఆఫ్ ద సేఫ్ హౌస్. ఎల్ చాపోకి ఈ బిజినెస్లో ఉన్న అన్ని లూప్స్ తెలుసు. అందుకనే పోలీస్ ఎన్ని వేస్లో ట్రై చేసినా ఎల్ చాపో దొరికేవాడు కాదు. నవంబర్ 2010లో ఒటిసీ మెసాలో సేమ్ ఇలాంటి టన్నలే దొరికింది. కానీ ఈ టన్నల్లో రైల్ సిస్టమ్ కూడా డిజైన్ చేసి ఉంది. మేబీ దీన్ని డ్రగ్స్ స్పీడ్గా స్మగుల్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళేమో. 2012లో టిజువానా ఇంకా 2013లో మళ్ళీ ఒటోమెసాలో ఇంకో టన్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళ క్రియేటివ్ డిజైన్ని చూసి ఎల్ చాపోని కింగ్ ఆఫ్ టన్నల్స్ అని పిలిచేవాళ్ళు. తిను ఆ టన్నల్ ఎంత డీప్గా చేసేవాడంటే గ్రౌండ్ రీడర్ మషిన్స్ కూడా దీన్ని డిటెక్ట్ చేయలేకపోయేవి. తను టన్నల్ డిజైన్ చేసే లొకేషన్ అండ్ గ్రౌండ్ని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకునేవాడు. ఎల్ చాపో మోస్ట్ ఆఫ్ ద టన్నల్స్ యుఎస్ మెక్సికో బార్డర్లో ఉన్న కాలిఫోర్నియా సిటీ ఒటేమెసా నుంచి చేద్దామని ప్లాన్ చేశాడు. ఎందుకంటే ఈ ఏరియా తనకి 3 waysలో ఫేవరబుల్గా ఉంది. ఫస్ట్ది ఒటామెసా 2 ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ జువా ఇంకా శాండిగో మధ్యన లొకేట్ అయి ఉంది. దీనివల్ల డ్రగ్స్ని ఏజెంట్స్ దగ్గరికి పంపడం చాలా ఈజీ. సెకండ్లీ, ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఆ ఏరియా లొకేషన్స్లో మషిన్ ఇంకా ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల టర్నల్ డిగ్గింగ్ సౌండ్స్ కూడా ఆ ఇండస్ట్రీ సౌండ్స్లో కలిసిపోతాయి.
థర్డ్ వన్ ఈ ఏరియాలో ఉండే సాయిల్. ఈ లొకేషన్కి ఒక సైడ్ ఓషన్ ఉండడం వల్ల ఈ సాయిల్ లూజ్గా ఉండడంతో దీన్ని డిగ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంటే అన్ని వేస్లో కూడా ఎల్ చాపోకి ఇది ఒక ఐడియల్ ప్లేస్. 9th July 1993 మెక్సికో అథారిటీస్ ఫస్ట్ టైం ఎల్ చాపోని అరెస్ట్ చేసి 20 years ఆఫ్ ప్రిజన్మెంట్ డిక్లేర్ చేశారు. కానీ ఆ జైలు కూడా ఎల్ చాపోకి ఒక ఆఫీస్లా అయిపోయింది. తను జైల్ ఆఫీసర్స్కి ల్యాక్స్ ఆఫ్ మనీ ఇచ్చి జైలు నుంచి తన బిజినెస్ మీటింగ్స్ ఇంకా ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేసుకునేవాడు. 2001లో యుఎస్ ఇంకా మెక్సికో గవర్నమెంట్స్ మ్యూచువల్లీ ఒక కొత్త లాని ఆన్బోర్డ్ చేసుకున్నాయి. అదే ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ రూట్. అండ్ దీన్ని చాలా ఈజీగా డిజైన్ చేసుకున్నారు. ఇది తెలిసిన ఎల్ చాపో యుఎస్ గవర్నమెంట్స్ అండ్ అథారిటీస్ తిను ఆఫర్ చేసిన మనీ తీసుకోరని, తిన బిజినెస్ షట్ డౌన్ చేసేయాల్సి వస్తుందేమో అని మెక్సికో జైల్ ఆఫీసర్కి $25 lakhs ఇచ్చి క్లాతింగ్ లాండ్రీ బిన్లో కూర్చొని ఎస్కేప్ అయిపోయాడు. నెక్స్ట్ 13 years వరకు తను డ్రగ్స్ ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ యుఎస్ అండ్ మెక్సికో ప్రైమ్ క్రిమినల్ లిస్ట్లో యాడ్ అయిపోయాడు. కానీ 13 years తర్వాత మెక్సికన్ గవర్నమెంట్ అట్ లాస్ట్ ఎల్ చాపో లైవ్ లొకేషన్ని ట్రాక్ చేసి తన ఇంటి మీద రైడ్ చేశారు. ఈసారి కూడా ఎల్ చాపో తన షవర్ టబ్ కింద ఉన్న టర్నల్ నుంచి పారిపోదాం అనుకున్నాడు. కానీ మెక్సికన్ అథారిటీస్ తన్ని అరెస్ట్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఎల్ చాపోని మెక్సికోలో ఉన్న మోస్ట్ సెక్యూర్డ్ ప్రిజన్ ఎల్టీ ప్లానోలో హై అలర్ట్ సెక్యూరిటీలో ఉంచారు. కానీ 11th July 2015 నైట్ 8:15 ఆ టైంలో ఎల్ చాపో లాస్ట్ టైం క్యామ్లో కనిపించాడు. తను సెల్లో ఓన్లీ షవర్ ఏరియా మాత్రమే అవుట్ ఆఫ్ కెమెరా రేంజ్ ఉండేది. ఎల్ చాపో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తన షవర్ కిందన ఒక టన్నల్ డిగ్ చేసుకున్నాడు. అండ్ ఆ టన్నల్ కింద ఇంకో పెద్ద టన్నల్తో కనెక్ట్ అయ్యింది. ఈ టన్నల్ ఆ ప్రిజన్కి కొంచెం దూరంగా ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ నుంచి ఎగ్జిట్ అయ్యేది. 33 feet కిందన 5 feet 7 inches డైమెన్షన్స్తో ఉన్న ఈ టన్నల్లో ఏ హ్యూమన్ అయినా ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు. కానీ ఈసారి తను ఎస్కేప్ అయినా ఎక్కువ ఇయర్స్ బయట ఉండలేకపోయాడు. 8th Jan 2016లో లాస్ మోచస్లో ఎల్ చాపో పోలీస్ అథారిటీస్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈసారి యుఎస్ గవర్నమెంట్ అస్సలు రిస్క్ తీసుకోకుండా ఎల్ చాపో యుఎస్లోనే మోస్ట్ సెక్యూర్డ్ అండ్ హై అలర్ట్ ఉండే సూపర్ మ్యాక్స్ ప్రిజన్ కొలరాడోలో పెట్టేశారు. కానీ అమెరికన్ సెక్యూరిటీస్కి ఇప్పుడు కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. ఏంటంటే ఎల్ చాపో మళ్ళీ తన ఎస్కేప్ ప్లాన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.